सर्वलब्ध विभो ब्रह्मेन्द्र गंगाधरां स्वां त्रैलोक्यं सरसियां मंदिरं प्रियां सुक्षलक्ष्मी लक्ष्मी जय लक्ष्मी सरस्वती श्री लक्ष्मी वरलक्ष्मी च प्रसन्नां सर्वदा वरांसौ वासौ बीजमुद्रां कैर्वहंतीं कमलासनस्तां बालार्ककोटि प्रतिभां नेत्रां वजेहं भां जगदीश्वरीन्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके नारायणे नमोस्तुते कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेवी च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् आत्म प्रदक्षिणा नमस्कारं समर्पयामि यानि यानि पापानि निर्माणकृतानि तानि तानि प्रदक्षन्ते प्रदक्षिणा पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः कायमानोपयादेवा जगतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महे ईश्वर आत्मगणाधिप प्रजापति जनार्दन सुवर्णदिव्य मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि आत्म प्रदक्षिण नमस्कारं समर्पयामि काष्ठोत्कर्माद्यं घोषयामि आन्दोलिकान् आरोहयामि गजान् आरोहयामि राजोपचार मन्त्रो यंत्रोपचार మురళి గారు నూతనంగా ఎన్నికబడి అలాగే ఉగాది పురస్కారం అందుకున్నటువంటి పిఆర్ఓ చైర్మన్ పబ్లిక్ రిలేషన్స్ చైర్మన్ రవి గారికి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. రాజు గారు శరణ్ గారు కాంతారావు పిలుస్తున్నారు. నారాయణ గారు శ్రీనివాస్ గారు రండి ఇంకా ఇంటే తెలుస్తుంది 18వ తారీఖు అన్నది తెలుసుకో. కొత్తగా ఎన్నికైనటువంటి బాడీ సన్నిధి నాగసాయి గారికి మరి కూర్చోబెట్టి సన్మానం చేద్దాం అనుకున్నాం. మరి వాళ్ళకి టైం కుదరలో అంతా బిజీ పర్సన్స్ అనుకుంటా, వాళ్ళు కనీసం ఫోన్ కూడా మళ్ళీ రిప్లై లేదు వాళ్ళ దగ్గర నుంచి. సో అందుకని రవి గారిని సముచితంగా మనం ఆయనకి సన్మానం చేసే విధానం మేము పిలుస్తాం. మళ్ళీ మీకు కార్యక్రమం పెట్టి ఇక్కడే ఇలాగే పూజ మంచి కార్యక్రమం. వచ్చే నెల 18వ తారీఖున అమ్మవారి జయంతోత్సవం ఉంది, కనికాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవం. ఆ రోజున రవికుమార్ గారిని వారి సతీమణిని అలాగే మరి సాయి గారు వస్తే వాళ్ళకు కూడా ఆ రోజున చిరు సన్మానం ఏర్పాటు చేస్తాం. ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇవాళ మా రవికుమారు వారి భార్య వచ్చారు కాబట్టి ముందుగా వాళ్ళిద్దరిని ఇక్కడికి వస్తే ప్రత్యేక ఆశీర్వచనం.